హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు 6th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ను ఏ విధంగా ఇవ్వడం జరిగింది, వివిధ పుస్తకాలలో కూడా వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ డిజిట్స్ హ్యావ్ ద సేమ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఇన్ ద నెంబర్. ఇచ్చినటువంటి ఈ నెంబర్ నందు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రెండు సేమ్ ఉన్నటువంటి డిజిట్స్ ఏమున్నాయనేది క్వశ్చన్. ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ 3 0 ఉంది. మనకి దీని యొక్క సొల్యూషన్ ఏంటి అంటే, 0 అనేటువంటి నెంబర్ లోపల 0 అనేది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ ఫేస్ వాల్యూ సేమ్ ఉంటుంది. అలాగే యూనిట్స్ డిజిట్స్ అనగా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఏది ఉన్నప్పటికీ దాని యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెంబర్ నందు వన్స్ ప్లేస్లో, యూనిట్ ప్లేస్లో 6 ఉంది, అలాగే 0 ఉంది. కాబట్టి ఆన్సర్ 0,6 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉన్నప్పటికీ దాని యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుంది. అలాగే 0 అనేటువంటి డిజిట్ నెంబర్లో ఎక్కడ ఉన్నప్పటికీ దాని ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుంది. సో 0,6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 12. ఈ కింది వాటిలో 12 చేత భాగించబడనటువంటి సంఖ్య ఏది? సో ఏ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 12. 12తో డివిజబుల్ అయ్యేటువంటి ఎప్పుడు డివిజబుల్ అవుతుంది? 12తో డివిజబుల్ కావాలంటే దట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4 and 3. 4 టేబుల్లో రావాలి, 3 టేబుల్లో కూడా రావాలి. 4 టేబుల్లో డివిజబుల్ కావాలి అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేటువంటివి మనకి 4 మల్టిపుల్స్ కావాలి. చూడండి ఒకసారి, 4 6 24, ఇది 4 టేబుల్లో వస్తుంది. 4 12 48, ఇది కూడా 4 టేబుల్లో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 90 అనేది 4 టేబుల్లో రాదు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 12. 12తో డివిజబుల్ అయ్యేటువంటి చెక్ చేయాలి అంటే మనకి డివిజబిలిటీ రూల్స్ ప్రకారం చెక్ చేస్తాం, లేదంటే ఈచ్ నెంబర్ను కూడా 12తో డివిజబుల్ చేసి కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం మనకి 4 టేబుల్లో డివైడ్ కావట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 36 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివిజబుల్ అనేటువంటిది 2 or 3 ఆపరేషన్స్ ఉన్నట్టయితే ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాం. 36ని ఫస్ట్ 4తో డివైడ్ చేస్తాం. సో అగైన్ డివైడెడ్ బై 3, 4 1 4 9 అండ్ అగైన్ మళ్ళీ 9 డివైడెడ్ బై 3 అయితే 9ని 3తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 12 అండ్ దేర్ సమ్ ఈజ్ 28. వాట్ విల్ బీ దేర్ ప్రొడక్ట్? Difference between 2 numbers is 12 and their sum is 28. What will be their product? So we know that the numbers let a and b అనుకుందాం. So a and b 2 numbers అనుకున్నట్టయితే their difference means a minus b is equal to 12. Their sum is equal to a plus b is equal to 28. Here this one is the one of the equations method. A minus b is equal to 12, a plus b is equal to 28. Here plus b minus b cancel. A plus a is equal to 2a. 28 plus 12 is equal to 40. That is the equation. So a equal to 40 by 2. 2 టేబుల్లో డివైడ్ చేస్తే 20 వస్తుంది. సో 1 నెంబర్ ఈజ్ 20 అయితే అనదర్ నెంబర్ ఈజ్ 8. సో 20 ప్లస్ 8 28, 20 మైనస్ 8 12. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఫైండ్ ద ప్రొడక్ట్. సో వాటి యొక్క లబ్ధం అడిగిండు. సో 20 × 8 160. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆ రెండు సంఖ్యల లబ్ధము 160 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ గివెన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ నెంబర్? 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ సో ఇచ్చిండు, వాటి యొక్క సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ గివెన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ నెంబర్? సో మనకి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఇక్కడ 3 వరుస సంఖ్యలు. ఇక్కడ ఏమి ఇవ్వకపోతే న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం. న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మరి మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క భేదం. సో ఫస్ట్ అండ్ సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 1 2 3 లేదా 3 4 5. ఏవైనా 3 నెంబర్స్ తీసుకున్నట్టయితే డిఫరెన్స్ చూసినట్టయితే 2 అవుతుంది. సో 5 - 3 = 2. ఓకేనా? ఫస్ట్ నెంబర్కు లాస్ట్ నెంబర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 300. Their sum exceeds their difference is by 24. What are the numbers? The product of 2 numbers is 300. Their sum exceeds their difference by 24. What are the numbers? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే a and b are 2 numbers. Their product అంటే a × b is equal to 300 ఇచ్చిండు ఒకటి. అలాగే a plus b and a minus b ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసినట్టయితే 24. Their sum exceeds their difference is 24. What are the numbers? ఇక్కడ మనకి ట్రయల్ ఎర్రర్ మెథడ్లో కూడా చెక్ చేయొచ్చు. ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం. ఆప్షన్ అనుకున్నట్టయితే యాడ్ చేస్తే 35, డిఫరెన్స్ 5. సో 35 ఈజ్ మోర్ దెన్ 5 30. సో మనకు 24 డిఫరెన్స్ రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ బి. సో బి ఆప్షన్ అన్నట్టయితే యాడ్ చేస్తే 37, డిఫరెన్స్ 13. సో 37 ఈజ్ మోర్ దెన్ 13 24. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ సి చెక్ చేద్దాం. యాడ్ చేస్తే 40, డిఫరెన్స్ చేస్తే 20. సో డిఫరెన్స్ 20 వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్.
నెక్స్ట్ ఇది 50 + 6 56, డిఫరెన్స్ చేసినట్టయితే 44. ఇక్కడ కూడా 12 మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దర్ రెసిప్రోకల్స్, వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్? సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దర్ రెసిప్రోకల్స్, వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్? రెండు సంఖ్యలను మనకి కూడితే ఎంత వస్తుందో వాటి రెసిప్రోకల్స్ని కూడితే కూడా అంతే వస్తుంది. అయితే ఆ నెంబర్స్ ఏంటివి, ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడిగిండు. సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్, సో దేర్ రెసిప్రోకల్స్ వాట్ విల్ అంటే మనకి 1 and 1/1. సో వీటి యొక్క సమ్ నెంబర్స్ వాటి రెసిప్రోకల్ కూడా సేమ్ వచ్చేటువంటి ఏంటంటే 1 and 1 కాబట్టి మనకి వాటి ఒక ప్రొడక్ట్ వచ్చినట్టయితే 1 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇవి కాకుండా మిగిలినటువంటి ఏవి కూడా చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే 1 × 2 ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ 1 × 2 అయితే మరి ఒకటి నెంబర్ 1 ఒక నెంబర్ 2 అయితే 1 + 2 and 1/1 + 1/2 యాడ్ చేస్తే మనకు సేమ్ రావు. సో కాబట్టి ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఓన్లీ డి మాత్రమే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది 8th క్వశ్చన్, సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 8 ఇన్ ద 7,82,584. ఇందులో ప్లేస్ వాల్యూస్ 8 యొక్క స్థాన విలువల మొత్తం 8 యొక్క స్థాన విలువలు తీసుకున్నట్టయితే ఒకటి 80,000, మరొకటి 80. సో 80,080 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ స్టార్ మీన్స్ యాడింగ్ 8 times ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ దెన్ 3 * 9. సో ఇక్కడ మనకి స్టార్ మీన్స్ 8 times ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ యాడ్ చేయాలి. సో 8 times ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 24 అవుతుంది. 24 + సెకండ్ నెంబర్ 9 యాడ్ చేసి 33. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 5 consecutive న్యాచురల్ నెంబర్స్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఈజ్ 33. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 2 నెంబర్స్? 5 వరుస సహజ సంఖ్యల్లో మొదటి 3 సహజ సంఖ్యల మొత్తం 33 అయినట్టయితే తర్వాత 2 సంఖ్యల మొత్తం ఎంత? ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నట్టయితే రెండో నెంబర్ x+1, మూడో నెంబర్ x+2, నాలుగో నెంబర్ x+3, ఐదో నెంబర్ x+4 అవుతుంది. మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఇచ్చిండు. ఫస్ట్ 3 నెంబర్స్ అంటే ఈ మూడింటి యొక్క మొత్తం మనకి 3x+3. 3x+3 = 33. అయితే +3 అనేది రైట్ సైడ్ వస్తే -3 అవుతుంది. 3x = 30. దెన్ x = 10 అవుతుంది. x = 10. ఇప్పుడు x = 10 అంటే ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 11, నెక్స్ట్ నెంబర్ 12, 13, 14. మన క్వశ్చన్ లోపల లాస్ట్ 2 నెంబర్స్ అయిన నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క సమ్ అడిగింది కాబట్టి 13 + 14 27. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 హౌ మెనీ టైమ్స్ డస్ ద డిజిట్ 0 అపియర్? 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో 0 అనేటువంటి అంకె ఎన్నిసార్లు వస్తుంది? సో 1 నుంచి 100 వరకు 0 చూసినట్టయితే 10లో ఒకసారి వస్తుంది, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అండ్ 100లో 2 సార్లు వస్తుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సార్లు వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో కూడా 0 అనేది ఎన్ని టైర్లు వస్తుందంటే మనకి 11 టైమ్స్ వస్తుంది. 0 కాకుండా అదర్ నెంబర్ అయినట్లయితే ఒకవేళ 2 అడిగినట్లయితే మనకి ఏమవుతుంది? 2 అనేది చూసినట్టయితే 2లో వస్తుంది, 12లో వస్తుంది, 21, 22, 23, 24. ఇక 22లో 2 టైమ్స్ కూడా వస్తుంది. ఇలా మొత్తం కూడా కౌంట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో 24, 25, 26, 27, 28, 29. నెక్స్ట్ 32, 42, 52, 62, 72, 82, 92. కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 20లో కూడా ఒక 2 ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా 20 times 2 అనేది మనకి 1 నుంచి 100 లోపు వచ్చును. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ కౌంటైనింగ్ 2 digits? 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? సో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ 2 digit నెంబర్? 99. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ 1 digit నెంబర్? గ్రేటెస్ట్ 1 digit నెంబర్? 9. సో సబ్ట్రాక్షన్ చేస్తే 10 నుంచి 99 వరకు మనకి 90 ఉంటాయి. సో 2 అంకెల సంఖ్యలు 90. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ 3 digit నెంబర్స్ అయితేనేమో 900, 4 digit నెంబర్స్ అయితేనేమో మనకి 9000 అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద ప్లేస్ దట్ కమ్స్ ఆన్ ద ఇమీడియట్ రైట్స్ ఆఫ్ ద 100 ప్లేస్ ఇన్ ద ప్లేస్ వాల్యూ చార్ట్? స్థాన విలువ పట్టిక నందు 100ల స్థానం తర్వాత వెంబడే కుడివైపు వచ్చు స్థానం ఏది? సో 100 ప్లేస్కు రైట్ సైడ్ తీసుకున్నట్టయితే 10th ప్లేస్ వస్తుంది ఇమీడియట్గా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లెఫ్ట్ సైడ్ అయితేనేమో 1000, రైట్ సైడ్ అయితేనేమో 10s. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్? ఈ కింది వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో పెద్ద సంఖ్య అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4, 4, 4, 4. ఆల్ ఆర్ ద సేమ్ 4 digit నెంబర్స్. నెక్స్ట్ వన్,
లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ 8888. సో నెక్స్ట్ డిజిట్ 3133. దిస్ ఇస్ స్మాల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 13132. సో దిస్ వన్ ఇస్ ద స్మాల్ నెంబర్, దిస్ వన్ ఇస్ ద స్మాల్ నెంబర్. 8333 ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి దాంట్లో పెద్ద సంఖ్య. ఓకే.